బాలమణి ఎక్కడా కనిపించదేంటి? కాయలేని చెట్టు, పువ్వులేని చెట్టు. బాలమణి, ఇక్కడేం చేస్తున్నావు? సిగ్గుపడుతున్నాను. ఏంటి అప్పటినుంచి? అవును, నాకు మగాళ్ళని చూస్తేనే సిగ్గు, ఇంకా నీలాంటి అందగాళ్ళని చూస్తే ఇంకా ఎక్కువ. సిగ్గైనా ముగ్గైనా ఆడదానికే చెల్లు బాలమణి. నీ మొహం రాసి చింతామని. నేను ఆడదాని కాదురా, మీ ఇంటి వాచ్మెన్ని. సరిగాని నేను నీతో ఒక పర్సనల్ విషయం మాట్లాడాలి. ఏంటమ్మా? నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. పెళ్ళా? అయ్ బాబాయ్, నన్నా? నాకు సిగ్గేస్తుంది. నీ సిగ్గు చెతగా. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఇంత సడన్ గా అడిగితే ఎలా చెప్పాలి? ఓ 10 సంవత్సరాల టైం తీసుకుంటావా? మరి లేకపోతే ఏంటి బాలమణి, నేను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మా అన్నకు తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. వాడు వచ్చేలోపల వదిలించుకుంటానులే. అంటే పెళ్ళైన వెంటనే నన్ను వదిలేస్తావా? అవును బాలమణి, కావాలంటే నీకెంత కావాలంటే అంత డబ్బిస్తాను. జస్ట్ తాళి కట్టి వదిలేస్తాను అంతే. అంటే నీ స్వార్థం కోసం నా జీవితం నాశనమైనా పర్వాలేదా? అందుకే కదా డబ్బులు ఇస్తానంటున్నాను. చెప్పు, ఎంత కావాలి? 1,00,000? పోనీ 2 లక్షలు? అటువైపు ఎవరున్నారు? ఎందుకు అటు చూస్తున్నావు? మనిద్దరిని ఎవరైనా చూస్తారేమో అని చూస్తున్నా. పోనీ 3, 4, చివరికి 5. సరే, 5 లక్షలకు ఒప్పుకుంటున్నాను. అమ్మయ్యా, అయితే డీల్ ఓకే. కానీ ఒక డౌట్, పెళ్ళైన తర్వాత శోభన ఉండదు కదా? శోభనం అంటే మూడ్ని బట్టి శోభనం గురించి ఆలోచిద్దాం. ఓరే రాంబాబు, శోభనం వద్దురా నాయన, నీకు దండం పెడతాను, నేను మొగొండ్రా బాబు. కానీ నిన్ను చూస్తుంటే పెళ్లి తర్వాత శోభనం జరిగితేనే బాగుంటుందనిపిస్తోంది. కంగారు పడదులే, అప్పుడు చూద్దాం. పద, ఇంట్లోకి వెళ్దాం. వీళ్ళిద్దరు పెళ్ళంటేనే ఒళ్ళు జలదరిస్తోంది, పైగా శోభనం అంటారేంటి? ఇదేంటి భూతదంలాగా అలా నిఘా వేసి చూస్తుందేంటి? కొంపదీసి గుర్తుపట్టినా ఏంటి? బావా, ఈడెవడు? ఎవడు ఈడా? ఈడు కాదు సుందరి, ఈవిడెవరు అనాలి. ఈవిడా కాదే, వీడి వేషం చూస్తుంటే మన వాచ్మెన్ లింగ మార్పిడి చేసుకుని వచ్చట్లేదు. చాచా, వాడెందుకు అలా చేస్తాడు? లింగ మార్పిడి లేదు, పిండ మార్పిడి లేదు. నువ్వు అక్కడే పప్పులో కాలేసావు. ఈవిడ మన వాచ్మెన్ చెల్లెలు బాలామణి. అలా అనిపించట్లేదు బావా. ఓసే, నువ్వు కాసేపు ఆగే, ఏదో డౌట్ క్రియేట్ చేసి నన్ను బుక్ చేయకు. ఏదో డబ్బు కాశపడి ఆడవేషం వేశాను. ఏమండి, ఈ అమ్మాయి ఎవరు? తను నా మరదలు, పేరు సుందరి. మంగా, మంగా. ఏంట్రా బాబు? మంగా, తనే నేను చేసుకోపోయే బాలమణి. అమ్మాయి చాలా బాగుంది. ఏంటి బావా, నువ్వు దీన్ని చేసుకుంటావా? మరి నా పరిస్థితి ఏంటి బావా? నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, ఇప్పుడు దీన్ని ఎవరితో తీసుకొచ్చి నువ్వు చేసుకుంటానంటావా? నేనేం కావాలి? నేను చచ్చిపోతా. దీన్ని ఎవరితో తీసుకొచ్చి చేసుకుంటానంటావా? నేనేమైపోవాలి? నేను చచ్చిపోతా. కిరోసిన్ డబ్బా ఇది, కిరోసిన్ ఏది? లేదంటే ఫ్యాన్ కూడా వేసుకుంటా. నువ్వు మా బావని చేసుకుంటావానే? బావ, నువ్వు దీన్ని చేసుకుంటావా?
సుందరి, ఒకసారి నా మాట విను. ఆపు ఆపు ఆపు. పిచ్చి మొహందానా, అది నిజం పెళ్లి కాదే, మరి ఉత్తుత్తు పెళ్లి. ఉత్తుత్తు పెళ్ళ ఇలా చేసుకుని అలా వదిలేస్తాను. ఏమో బావా, నేను నమ్మను. నీ మీద నీ పిల్లకి మీద ఒట్టే. మరి నన్ను నేను తర్వాత చేసుకుంటానులే. నిజంగా చేసుకుంటావా బావా? నిజంగా చేసుకుంటాను. అయితే ఓకే. మంగా, నువ్వే మా పెళ్లి పెద్దగా వ్యవహరించాలి. అమ్మాయి ఓకేనా? ఎమ్మ బాలమణి, నీకు ఈ పెళ్లి ఇష్టమే కదా? ఇష్టమేనండి. సరే అయితే, కాని తర్వాత జరిగే పరిణామాలకి నేను బాధ్యురాలి కాను, గుర్తుంచుకో. అలాగే. బావా, దీనిలో ఏం చూసి ఇష్టపడ్డావు బావా? నడు మీద మచ్చ. నడుం మీద మచ్చ? అమ్మో, నాకు సిగ్గు. పైకి. అరే బావా, ఈ మచ్చ నిజం కాదనిపిస్తుంది బావా. ఇది కూడా నాలాగా దొంగ మచ్చ పెట్టుకుని ఉండొచ్చు కదా. ఎందుకని డౌట్ పడతారు? ఇది ఒరిజినల్ మచ్చే. అవును, ఒరిజినల్దే, పుట్టుకతో వచ్చిందే. నీకెలా తెలుసు? అంటే అది అది చూస్తే తెలుస్తుంది కదా, అది పుట్టుకొచ్చేనని. లేదు, నాకు కూడా ఎందుకో డౌట్ గానే ఉంది. ఉండు బావా, నేను రుద్దు చూస్తాను అది నిజమా కాదా అని. ఊరి నాయను, రుద్దు చూస్తావా? నేనేమైనా చాపనా రుద్దు చూడటానికి? అడ్డంగా బుక్ అయిపోయానురా బాబు. బావా, నేను రుద్దు చూస్తాను. బావా, పోలేదు బావా. ఉండు బావా, ఏదైనా ఆయిల్ తీసుకొస్తాను. అప్పుడు పుట్టు మచ్చ అయితే పోదు, వేరే మచ్చలైతే వెంటనే పోతాయి. ఇప్పుడే తీసుకొస్తా. ప్లాన్ అంతా అప్సెట్ అయ్యేలా ఉంది. బావా, ఇది పోలేదు బావా. ఆయిల్ తో రుద్దినా పోలేదు, కాబట్టి ఇది పుట్టుమచ్చే. ఓసి తింగర్ మొహాలారా, ఇది ఓట్లేసేటప్పుడు పెట్టే మచ్చ, అంత తొందరగా పోదు. ఇలాంటివి ఉంటాయనే అడ్వాన్స్ గా ప్లాన్ తో వచ్చాను. పాపం, అనవసరంగా బాలమణిని అనుమానించారు. సారీ బాలమణి. సారీ లేదు, పోరీ లేదు. ఐ హట్టు. నేను మీ కంటికి ఎలా కనిపిస్తున్నాను? సారీ చెప్పాను కదా. అంతేనా? ఇంకా వీడు ఆడది కాదు, మగాడు అని ముందు ముందు అనుమానిస్తారా? ఇంకా నీ మీద అనుమానాలు లేవు, అభిమానాలే. మీ అభిమానాలు చల్లకుండా ఇక వదిలేయండి. పెళ్ళెప్పుడు పెట్టుకుందా? ఈ రోజే, ఇంకో 2 గంటల్లో మంచి ముహూర్తం ఉందంట. ఇంత తొందరగానా? ఎంత తొందరగా అయితే అంత మంచిది. సుందరి, నువ్వు వెళ్ళి పూలదండలు తీసుకురా. ఇదిగో డబ్బులు. అలాగే 2 జాంకాయలు గాని 2 బత్తాకాయలు గాని తీసుకురమ్మనండి. జామకాయలు గాని బత్తాకాయలు గాని ఎందుకు? డ్రెస్ చేంజ్ చేసుకున్నప్పుడు నాకు కావాలి. సేఫ్ సైడ్. ఏంటి? డ్రెస్ చేంజ్ చేసుకున్నప్పుడు సేఫ్ సైడా? డ్రెస్ చేంజ్ చేసుకునేటప్పుడు డ్రెస్ కావాలి గాని కాయలెందుకు? అయ్యో, అనవసరంగా నోరు జారానా? అదే అదే, తినడానికి నాకు కావాలి. అవంటే నాకు చాలా ఇష్టం. అవునా? సరే, అయితే దండంతో పాటు అవి కూడా తీసుకురా. అలాగే బావా. మంగా, నువ్వు తన్ని తీసుకెళ్లి రెడీ చేయి. బాలమణి, ఇటు రామ్మా. అమ్మయ్యా, వర్కౌట్ అయింది. సుందరి, నమస్తే మేడం. ఆ దండలు ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అయ్యో, ఘోరం జరిగిపోయింది మేడం, ఘోరం జరిగిపోయింది మేడం. పాపం, చనిపోయినట్టున్నారు.
ఏం జరిగింది? మా బావా నా నోటితో చెప్పలేను మేడం. అంటే అంటే ఈ దండలు రాంబాబుకేనా? అవును మేడం, మా బావకొకటి, ఆయన పెళ్ళానికొకటి. అవునా? ఊరుకో సుందరి, ఊరుకో. నాకు కూడా చాలా బాధగా ఉంది. పాపం వాళ్ళు చాలా మంచివాళ్ళు. ఎందుకలా జరిగిందో. మా బావని నమ్ముకొని ఎంతో ఆశగా ఉంటే అలాంటిది నాకే అన్యాయం చేశాడు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? ఇంట్లో మేడం. బంధువులందరూ వచ్చారా? ఎవరు రాలేదు మేడం. అవునా? కార్యక్రమాలన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? నేను కూడా వచ్చి చూస్తాను. ఇంట్లోనే మేడం. అదేంటి, శ్మశానంలో కదా అంత్యక్రియలు జరిగేది, ఇంట్లోనే చేస్తున్నారేంటి? అంత్యక్రియలా? అవును, నువ్వే కదా ఘోరం జరిగిపోయింది, రాంబాబు వాళ్ళకి దండలు తీసుకెళ్తున్నానన్నావు. నేను అన్నది వాళ్ళు చనిపోవడం అంత్యక్రియల గురించి కాదు మేడం. మా బాబుకి మరో పెళ్లి జరుగుతుంది, అందుకే ఈ దండలు. అవునా? వాట్? ఏంటి, మళ్ళీ పెళ్ళా? అవును. మరి మంగేం చేస్తోంది? ఆవిడ ఈ పెళ్లికి పెద్ద దిక్కులా అన్ని దగ్గరుండి చేస్తుంది. అంటే మంగ ఉండగా మరో పెళ్లి చేసుకుంటున్నాడా? అసలు మంగకి మా బావకి పెళ్లి కాలేదు మేడం, వాళ్ళు అలా నటిస్తున్నారు. అంటే ఇద్దరు తోడు దొంగలా మారి నన్నే మోసం చేశారన్నమాట. అంతేకాదు మేడం, తర్వాత మా బావ నన్ను కూడా పెళ్లి చేసుకుంటాడంట. వాట్? రాంబాబు, నిన్నేదో అనుకున్నాను. నువ్వు పెద్ద ఆటం బాంబువి. చెప్తాను పని. సరే మేడం, పెళ్లికి టైం అవుతుంది, నేను వస్తాను. 1 సెకండ్. పెళ్ళి ఎన్ని గంటలకి? ఇంకో గంటలోనే. అవునా? నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. అలాగే మేడం. వస్తున్నా రాంబాబు, వస్తున్నా. ఈరోజు బాలమణితో నా పెళ్ళైతే మహి మేడం నా సొంతమైనట్టే. రాంబాబు, నువ్వు ఆ పెళ్లి ఎలా చేసుకుంటావో నేను చూస్తా. నన్నే మోసం చేస్తావా? బావా, ఇదిగో పూలదండలు తెచ్చేశాను. తెచ్చావా? ఇక్కడ పెట్టు. అవును, ఇవేంటి? ఇవా? బాలామణి జాంకాయలు బత్తాకాయలు తమ్మంది కదా, అవి దొరకలేదు, అందుకని యాప్లికాయలు తెచ్చాను. సరే ఉండు బావా, నేను కూడా మంచిగా రెడీ అయ్యి వస్తాను. ఏం అక్కర్లేదు, నువ్వు అందంగా రెడీ అయ్యి వచ్చినా కూడా అప్పటికి ఇప్పటికి పెద్ద తేడా ఏం ఉండదు. పో బావా. మంగా, మంగా, అబ్బబ్బా, ఓ మంగో, ఏంటి ఏంటి గోలా? టైం అవుతుంది కదా, తొందరగా అమ్మాయిని తీసుకురా. ఆడవాళ్ళు అందంగా రెడీ అవడానికి టైం పడుతుంది, కాసేపు ఓపిక పట్లేవా? అస్సలు పట్టలేను, ఎందుకంటే తొందరలోనే నేను గొప్పింటికి అల్లుండి కాబోతున్నాను. మరైతే ఆవిడ ఇంకా చీర కట్టుకోలేదు, అలాగే రమ్మంటావా? వద్దులే, అందంగా రెడీ చేయించి త్వరగా తీసుకురా. తెస్తానులే, అన్నిటికీ తొందరే. బావా బావా బావా, ఏంటి అలరి? ఒకవేళ ఈ పెళ్లి కాస్త ఆగిపోతే నీ పరిస్థితి ఏంటి? ఆగిపోయే ప్రసక్తే లేదు. నా పెళ్లి కట్టుపడే దమ్ము ధైర్యం ఎవ్వడికి లేదు. నాకుంది రాంబాబు, నేనేం చేయలేననుకుంటున్నావేమో. ఏం జరుగుతుందో చూస్తావుగా. బాలమణి, రెడీయా? రెడీ అయిపోయాను మేడం. సరే పద పద పద. రాంబాబు తొందరపడుతున్నాడు. మేడం, నాకెందుకో భయంగా ఉంది మేడం. భయమా? గోదాట్లో పడ్డాక ఈదక తప్పదు. తుపాకీ పట్టుకుని యుద్ధానికి వెళ్ళాక నువ్వు కాల్చలేదనుకో, అవతల వాడు నిన్ను కాల్చేస్తాడు. నీకు 2 లక్షలు కావాలా వద్దా? కావాలి మేడం. నా బాధ డబ్బు గురించి కాదు, మరి పెళ్ళైన తర్వాత శోభన కావాలంటాడేమో అని. శోభనం అంటాడు, తద్దినం అంటాడు, అది రాంబాబు కర్మ.
జస్ట్ ఇప్పుడు తాళి కట్టిన తర్వాత డబ్బులు తీసుకుని వదిలించుకోవడం అంతే. అరే ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? సృష్టిలో ఇదో కొత్త వింత మేడం. నేను మరో ఆడదాని మెడలో తాళి కట్టాల్సింది పోయి నేను వేరే మొగాడితో తాళి కట్టించుకుంటున్నాను. మంగా ఏంటి రెడీనా? అయ్యో రామ పిలుస్తున్నాడు. అయ్యో ఎడవకు, సిగ్గుపడు. ఇది కాదు, సిగ్గుపడు తొందరగా. నీ అందానికి రామ పడిపోతాడు. రారా సిగ్గుపడు. అదేంటి చేతులు గుమ్మడికాయ తెచ్చారు? సమయానికి కొబ్బరి బాణం దొరకలేదు, ఏం చేయను? ఒడియాలకు తెచ్చిన గుమ్మడికాయ ఇంట్లో ఉంది, చేసేదాని లేక చేతిలో పెట్టాను. వ్యవహారం అంతా కాయలతో నడుస్తుంది. మంచి పని చేశారు. బాలమణిని భలే అందంగా తయారు చేశారు. అయ్యో బాలమణి సిగ్గుపడుతోందండి. అయిపోయింది రాంబాబు నీ పని. పంతులు గారు లేరు కదా, మరి పెళ్ళెవరు జరిపిస్తారు? దాని గురించి మీరు ఏం కంగారు పడకండి. పెళ్లి ఎలా చేసుకోవాలో నెట్లోనే ఆల్రెడీ డౌన్లోడ్ చేసి రెడీగా ఉంచాను కదా. సుందరి, ఆ టేప్ రికార్డర్ తీసుకురా. దీన్ని బట్టి ఫాలో అవుదాం, ఓకేనా? సరే, ఆన్ చేస్తున్నా. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింప తగదు. అదేంటి చనిపోయినప్పుడు పెట్టే భగవద్గీత శ్లోకం వస్తుంది? నాకు ఫార్వర్డ్ చేస్తాను, ఇప్పుడు చూడు. ఇప్పుడు మీరు పిండ ప్రధాన కార్యక్రమాన్ని క్రమపద్ధతిలో వింటారు. పిండం బ్రహ్మాండంగా పెట్టడం ఎలా? ముందు అరిటాకులో 3 అన్నం ముద్దలను కలిపి ముక్కు చుట్టూ 3 సార్లు తిప్పాలి. పుట్టుకుపోయే నీళ్లలో దిగకుండా కొంచెం నీళ్లు పారే లొకేషన్ ని ఎంచుకోవాలి. పిండం మొదలయ్యేటప్పుడు పిడుగులు పడ్డా పిరికివాడి ఆ పెరుగులు తీయకుండా ఒంగొని వాటర్ లో వదలాలి. వంకర్లు తిరిగితే వర్కౌట్ అవ్వదు. రాంబాబు, నువ్వు పెళ్లిది డౌన్లోడ్ చేసావా లేకపోతే పిండాలు పెట్టిది డౌన్లోడ్ చేసావా? నేను పెళ్లికి సంబంధించింది డౌన్లోడ్ చేశానే. ఇది ఇందులోకి ఎలా వచ్చింది? పొద్దున్నేనే మార్చాను బావా. నువ్వెందుకు మార్చావే? వెళ్ళాలి పట్రా. అలాగే బావా. ఇప్పుడు వినండి. షార్ట్కట్గా పెళ్లి జరిపించడం ఎలా? అర్జునుడి పెళ్లికి 66 సూత్రాలు. ముందుగా విఘ్నేశ్వరుడి శ్లోకం, పూజ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ముందుగా అగరవత్తులను తీసుకుని తాడిపుట్టు కలశం చుట్టూ 3 సార్లు తిప్పాలి. ఇది ముఖ్యం. అగ్గిపెట్టె దొరకకపోతే అగరవత్తులను అక్కడ గుచ్చండి. జీలకర్ర బెల్లం మీ జుట్టుకు చుట్టూ మీకు అడ్డు అనుకుంటే ఆ కార్యక్రమాన్ని మీరు పక్కకు నెట్టేసి డైరెక్ట్ గా తానే తీసి మెడలో కట్టేయవచ్చు. రూల్స్ లేవు. ఇప్పుడు దంపతులిద్దరూ దండలను మార్చుకోవాలి. చివరగా అరుంధతి నక్షత్రం చూపిస్తే పెళ్లి తంతు పూర్తవుతుంది. రాంబాబు, పెళ్లి ఇంట్లో కదా జరిగింది, మరి అరుంధతి నక్షత్రం ఎలా చూపిస్తా? పెళ్లింట్లో కదా జరిగింది, అరుంధతి నక్షత్రం కూడా ఇంట్లోంచే చూపిస్తాం. బాలమణి, నీ అందమేం చెయ్యిటు. అదిగో అదిగో అల్లదిగో అరుంధతి నక్షత్రం.
చూసావు మంగ, అరుంధతి నక్షత్రంలో కూడా నాకు మహిమేడమే కనిపిస్తోంది. నిజంగా వచ్చింది రాంబాబు. ఊరిక ఈ టైంలో జోకులేంటి? ఈ టైంలో ఆవిడెందుకు వస్తుంది? అంతా నా భ్రమ. అయినా నిజంగా రావడానికి ఈ పెళ్లి గురించి ఆవిడకి తెలియదు కదా. బావా, ఏంటే ఇందాక దారిలో కనిపిస్తే మేడంకి నేనే చెప్పాను. ఏం చెప్పావు? నీ పెళ్ళని. ఓహో, అందుకే బావా మేడం నిజంగా వచ్చింది. ఏంటి రాంబాబు ఇది? పెళ్ళాన్ని పక్కనే పెట్టుకుని ఇలా చేస్తున్నందుకు నీకు కొంచెం కూడా సిగ్గుగా లేదు? ఇందాకుండేది మేడం, మీరొచ్చాకే సిగ్గుపోయి భయం వచ్చింది. ఏమంగా నీకన్నా బుద్ధి లేదు? పెళ్లికి నువ్వే పెద్దగా వ్యవహరిస్తున్నావంట. అది అది ఏం చెప్పంటారు మేడం? పొగుడు వాడు జాదాటకూడదు అంటారు కదా, అందుకే కామ్గా ఉన్నాను. అవును మేడం. ఏయ్, చిన్న దున్నపోతుకి చీర కట్టినట్టున్నావు. నీకు కొంచెం కూడా సిగ్గుగా లేదా? నాకెందుకు సిగ్గు? నేనేమన్నా ఊరికే చేసుకున్నానా? 5 లక్షలకు డీలు. అయ్యో, పాలు ఒలిగిపోయినాయి. ఇప్పుడు ఎలా? పాలు ఒలిగిపోతే అంత షాక్ అవుతావేంటి? షాక్ ఏంటండి? నా పని అయిపోయింది. ఆకలేసి దప్పికేసి ఎంతమంటూ వచ్చాను రాగే వాయే